హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. మన ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి మరొక కొత్త రోడ్ స్టార్ వచ్చేసింది. సో చూడొచ్చు. సో ఈ రోడ్ రేసర్ని ఎలా ఉందనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోలో దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, సో ఎలాంటి కండిషన్లో మనం ఈ వెహికల్ని కొని రైడ్ చేయొచ్చు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. సో నేను మీ శ్రీకాంత్ ఆటోమొబైల్ కంటిన్యూ చేస్తూ ఉంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం ట్రాకర్ యొక్క లుక్ చూద్దాం. సో దీంట్లో మొత్తం మనకి 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లాక్ కలర్, దాని మీద ట్రాకర్ అనేటువంటి సో మనకు ఆ లోగో చాలా బాగుందన్నమాట, విత్ కాంబినేషన్ ఆఫ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి. అండ్ ఇక్కడ 400 అనేటువంటి లోగో, అండ్ చిన్న ఇక్కడ కూడా మనకు కాస్త డీటెయిలింగ్ అయితే చూడొచ్చు. సో బ్లాక్ కలర్ అయితే ఎలా ఉంటుంది, అక్కడ మీరు చూడొచ్చు ఎల్లో కలర్ అయితే కనిపిస్తుంది కదా. సో ఇది ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇది చాలా ఐ క్యాచీగా కనిపిస్తుంది. లైక్ మీకు ఖచ్చితంగా కూడా సో ఆ వైబ్రెంట్ కలర్స్ని మీరు ఎంజాయ్ చేస్తారనుకున్నట్లుగా అయితే ఈ కలర్ని అయితే మీరు ఒకసారి గమనించవచ్చు. ఇది వచ్చేసరికి రేసింగ్ ఎల్లో. ఆ స్ట్రీట్ రోడ్స్లో అయితే మాత్రం మంచి రోడ్ ప్రెజెన్స్ అయితే దొరుకుతుంది. దాంతోపాటుగా మనకి ఇక్కడ సిల్వర్ గ్లాసీ అల్యూమినియం కలర్ అయితే ఉంది. సో ఇదైతే చాలా స్టైలిష్ అండ్ చాలా క్లాసీగా ఉందన్నమాట. ఇంకా దీని డిజైన్ చూసినట్లుగా అయితే ఫ్లాట్ ట్రాక్ ఇన్స్పైర్డ్ స్టాండ్స్ అయితే తీసుకుందన్నమాట. సో మనకి లో వైడర్ హ్యాండిల్ బార్ అలాగే మస్కులర్ ట్యాంక్ వల్ల మంచి స్ట్రీట్ లుక్ అయితే మీకు ఆఫర్ చేస్తుంది. ఇంకా రౌండ్ హెడ్ ల్యాంప్ అయితే మీరు చూసుకోవచ్చు. దాంతోపాటు చిన్న ఫ్లై స్క్రీన్ అయితే ఉంది. దీనివల్ల ఏంటంటే మోడర్న్ రెట్రో ఫినిషింగ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సైడ్ నుంచి మీరు గమనించినట్లయితే ఒక లాంగ్ ఎగ్జాస్ట్ అయితే ఉంది క్రోమ్ ఫినిషింగ్ తోటి. సో ఎక్కడ బల్కీ కనిపించకుండా డ్యూయల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ చాలా స్టైలిష్గా అయితే మాత్రం మనకు చూపించేశారనమాట. సో దాని మీద క్రోమ్ ఫినిషింగ్ తోటి చాలా బాగుంది లుక్ అయితే. ఇంకా సైడ్ నుంచి చూసుకున్నట్లయితే నెంబర్ బోర్డు టైప్ ప్యానల్స్ అయితే మీరు చూడొచ్చు. 400 అనేటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా మంచిగా కనిపిస్తుంది. సో మంచి రేసింగ్ వైబ్ ఆఫర్ చేస్తుంది అనమాట ఈ వెహికల్కి. ఇంకా బ్యాక్ సైడ్ షార్ట్ టైల్ సెక్షన్ అయితే చూడొచ్చు. స్టైలిష్గా అండ్ అలాగే చాలా షార్ప్గా కనిపిస్తుంది అనమాట. ఆ టైల్ పార్ట్ చూస్తుంటే నాకు ట్రక్స్టన్ గుర్తొచ్చేస్తుంది అనమాట. అలాగే ఆ ప్యానల్ మీరు కావాలంటే రిమూవ్ చేసినట్లుగా అయితే సో బ్యాక్ సైడ్ పిలియన్ అయితే కొంచెం కంఫర్టబుల్గా కూర్చోగలుగుతారు. సో ఇక్కడ మనకి టీఆర్ సిరీస్ అని చెప్పి మీరు ఆ లోగో చూడొచ్చు. ఇది మనకి టెక్నికల్గా దీని డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లుగా అయితే 349cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ డివైఎస్ ఇంజిన్ అనమాట. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. అండ్ మీకు స్లిప్పర్ క్లచ్ కూడా ఉంటుందన్నమాట. దాంతోపాటుగా డిస్ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే 32 Nm ఆఫ్ టార్క్ 40 PS పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకసారి ఈ వెహికల్ మీద మనం కూర్చొని సో లుక్ ఎలా ఉందో చూద్దాం. సో ఇది మనకి 805 mm సీట్ హైట్ తోటి వస్తుంది. సో 5.6 ఉండే వాళ్ళ దగ్గర నుంచి దీన్ని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట. అలాగే దీని వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే 181 kgs వెయిట్ అయితే ఉంటుంది. సో ఇది కొంచెం తక్కువ హైట్ ఉండే వాళ్ళకి ఇబ్బందిగా ఉండొచ్చు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ విందాం. ఇంకా ప్రైజింగ్ చూసుకున్నట్లుగా అయితే మనకి 2,46,000 రూపాయలు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే పెట్టారు. అరౌండ్ 3 లక్షల రూపాయలు అప్రాక్సిమేట్ ఆన్ రోడ్ ప్రైస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి వెహికల్ని కొనొచ్చు. మీరు గమనించారా ఇది? సో ఒక కెఫే రేసర్ స్టైల్ అయితే మనకు ఆఫర్ చేస్తున్నారు విత్ డీసెంట్ గ్రాబ్ రైల్. సో ఇక్కడ మనకి సో ఇది మన ఫైబర్ ప్లాస్టికే. అండ్ ఇక్కడ మనకి సీట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అడిక్వేట్ రైడర్ సీట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ మీరు చూడొచ్చు, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో అండ్ ఫ్రంట్లో మీరు గమనించినట్లుగా అయితే సేమ్ మనకి స్పీడ్ 400లో చూసినటువంటి సేమ్ హెడ్ ల్యాంప్ అయితే మీరు చూడొచ్చు. కెఫే రేసర్ స్టైల్ ఇక్కడ మనకి చిన్న వింగ్ స్క్రీన్ 400 అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తుందన్నమాట. ఎల్ఈడి వింకర్స్ విత్ హజార్డ్ ఆఫర్ చేస్తున్నారు. 43 mm UHD ఫోర్కులు బ్లాక్ కలర్లో చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో మనకి 110 సెక్షన్ టైర్ ఉంది. కాంబినేషన్ ఆఫ్ 300 mm డిస్క్ బ్రేక్, 17 ఇంచ్ రేడియల్ టైర్స్ అనమాట, ట్యూబ్లెస్. సో అలాగే ఇది మీరు గమనించినట్లుగా అయితే లిక్విడ్ కూలింగ్ అన్నాం కదా. సో మనం ఇక్కడ చూడొచ్చు రేడియేటర్ సాయంతో ఇది కూల్ అవుతుందన్నమాట. అండ్ బ్యాక్ సైడ్ మనకి కొత్త రీఫ్రెషింగ్ కలిగినటువంటి ఎల్ఈడి టైల్ ల్యాంప్ అండ్ అలాగే వింకర్స్ యాజ్ యూజువల్. ఇంకా మనకి రిఫ్లెక్టర్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 150 సెక్షన్ టైర్, రేడియల్ టైర్, బ్లాక్ ప్యాటర్న్ ఫీల్ అయితే ఇచ్చేస్తుంది అనమాట. అండ్ మీరు ఓపెన్ టైప్ చైన్ అయితే చూడొచ్చు. 230 mm డిస్క్ బ్రేక్, కాంబినేషన్ ఆఫ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనమాట. సో కంప్లీట్గా మీరైతే మాత్రం మంచి బ్రేకింగ్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు దీంట్లో. అలాగే రైడ్ బై వైర్ థ్రోటల్ టెక్నాలజీతో పాటు సో మనకి ఇక్కడ ఎందుకో ఏదైతే ఈ అడ్జస్ట్మెంట్ క్లచ్ అండ్ లీవర్ మనకి ఆఫర్ చేయట్లేదు. అలాగే బార్ అండ్ మిర్రర్స్ స్పీడ్ 400లో ఉన్నాయి. ఇక్కడ మనకి నార్మల్ మిర్రర్స్ ఆఫర్ చేస్తున్నారు. బార్ అండ్ మిర్రర్స్ ఇచ్చినట్లుగా అయితే ఇంకొంచెం లుక్ బాగుండేది అనేది నా ఒపీనియన్ అనమాట. సో ఈ వెహికల్ ఇప్పటివరకు ఫారిన్ కంట్రీస్లో సర్వైవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోకి వచ్చేసింది అనమాట. చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు కూడా. అండ్ ఇంక ఈ వాక్ అరౌండ్లో మనం కంప్లీట్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ మనకి
కనిపిస్తుంది కదా, ఇది క్రాష్ గార్డ్. సో సింగిల్ గేర్ లివర్తో పాటు మనకి చిన్న శారీ గార్డ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇదన్నమాట. అండ్ కన్సోల్ ఏం మారలేదు, ఇది మనకి పార్ట్ డిజిటల్ అలాగే ఎనలాగ్ కన్సోల్ అన్నమాట. కొన్ని ఫీచర్స్ అయితే మీరు చూడొచ్చు. అలాగే న్యూట్రల్ ఇక్కడ స్పీడ్ అదే టాకోమీటర్ కనిపిస్తూ ఉంది. అండ్ లో ఫ్యూల్ ఇండికేటర్తో పాటు టైం చూపిస్తున్నారు. కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చాలా సింపుల్గా నీట్గా డిజైన్ చేశారు. డిజిటల్ కన్సోల్ ఫుల్ లెంత్ ఇచ్చినట్టుగైతే చాలా బాగుండేదని నా ఒపీనియన్. సో ఈ ప్రైస్కి ఈ స్పెసిఫికేషన్స్కి సో మీకేమనిపించింది అనేది లెట్ మీ నో. మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. సెలవు. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బాయ్.